सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం 188వ పేజీ. తొమ్మిదవ మంత్రం చివరి 3 లైన్లు. సర్వావతో మాత్రామపాదాయ స్వయం నిహత్య స్వయం నిర్మాయ స్వేన జ్యోతిషా ప్రస్వపితి అత్రాయం పురుషః స్వయం జ్యోతిర్భవతి. ఈ 9వ మంత్రం అర్థం చూడడానికి ముందు ఈ 7వ మంత్రంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. తర్వాత 8వ మంత్రం కూడా. ఏమిటి ఆ 7వ మంత్రంలో? చాలా ముఖ్యమైన మంత్రాలు 3. అందువలన కొంచెం విచారణతో కూడినటువంటివి. మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. ఈ 7వ మంత్రంలో మనం విజ్ఞానమయః ప్రాణేషు హృద్యంతర్జ్యోతి, ఈ 2 పదాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హృద్యంతర్జ్యోతి అంటే పారమార్థిక చైతన్యం. హృది అంతర్జ్యోతి అనేది పారమార్థిక చిత్, అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్. విజ్ఞానమయ అంటే స్వరూప చైతన్యం అని చెప్పాను, చైతన్య స్వరూపం అని చెప్పాను. ఆ చైతన్య స్వరూపం అంటే అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పరమాత్మ చిదాభాసగా ఏర్పడి బుద్ధిలో, అంతఃకరణం, బుద్ధి అని అర్థం అక్కడ. విజ్ఞానం అంటే బుద్ధి. విజ్ఞానమయ చిదాభాస ఏర్పడటమే చిదాభాసునే బుద్ధి లేక విజ్ఞానమయ అన్నారు. ఎందుకంటే చిదాభాసని బుద్ధిని వేరు చేయలేము. ప్రతిబింబాన్ని అద్దాన్ని వేరు చేయగలమా? వేరు చేయలేము. క్రిందటి వారం చెప్పాను, ఎక్కడ అద్దం పెడితే అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. నువ్వు ప్రతిబింబాన్ని తీసుకువెళ్ళక్కర్లే, ఎక్కడ అద్దం ఉంటే అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ చిదాభాస అనేది ఏర్పడింది బుద్ధిలో. చిదాభాస అద్దం లాంటిది కనుక ఎక్కడెక్కడ చిదాభాస ఉంటే అక్కడక్కడ బుద్ధి ఉంటుంది. కనుక బుద్ధినే చిదాభాస అనొచ్చు, చిదాభాసమునే బుద్ధి అని కూడా అనొచ్చు. అందుకని బుద్ధి అన్నప్పుడు చిదాభాసం అన్నట్లే. చిదాభాసం అంటే బుద్ధి అని అర్థం చేసుకోవాలి మనం. చిదాభాస అనేటువంటిది జీవాత్మ అని చెప్పాను. ఈ జీవాత్మ లేక బుద్ధి అని కూడా పిలవచ్చు. ఈ విజ్ఞానమయుడిని జీవాత్మ అంటాం. బుద్ధే జీవాత్మ అని కూడా చెప్పవచ్చు అన్నాం. అసలు వేదాంతం అంతా ఇక్కడే ఉంది, ఈ మంత్రంలోని. ఎంత విన్నా ఎన్ని చేసినా ఈ యొక్క సారాన్ని గ్రహించలేకపోతే మనకు అర్థం కాదు. అందుకనే మళ్ళీ తిరిగి చెప్తున్నాను. ఎందుకంటే 7వ మంత్రానికి కమెంటరీ 8వ మంత్రం.
8వ మంత్రంలో చెప్పింది మళ్ళీ ఉదాహరణ ద్వారా మనకు స్వప్నంలోకి విచారణ తీసుకెళ్తారు యాజ్ఞవల్కుల వారు. అందుకని కొంచెం నిగూఢమైన విషయం అర్థమయ్యే వరకు, అర్థమైతే చాలా తేలికైన విషయం. ఇప్పుడు పరమాత్మ చిదాభాసగా వ్యక్తమవుతున్నాడు. పరమాత్మే నీ ముఖమే ప్రతిబింబ ముఖంగా ఏర్పడింది. అలాగే పరమాత్మే చిదాభాసగా అంటే చిత్తే, పరమాత్మ అంటే చిత్తే చిదాభాసగా కనపడుతున్నది. ఎలాగైతే నీ ముఖమే ప్రతిబింబ ముఖంగా కనపడినట్టు చిత్తే చిదాభాసగా అంటే పరమాత్మే జీవాత్మగా అని అర్థం. పదాలు మార్పు. పరమాత్మే జీవాత్మగా లేక చిత్తే చిదాభాసగా. ఎక్కడ? బుద్ధిలో. కనుక బుద్ధి అంటే ఏమిటి ఇక్కడ అర్థం? పరమాత్మ అంటే బుద్ధి తాదాత్మ్య అంటే వ్యావహారికంగా. చిత్ అనేది పారమార్థికం. వ్యావహారికంగా మనం వ్యవహారం చేసేటప్పుడు మనకు బుద్ధి అనేది ఒకటి ఉంది కదా. శాస్త్రం ఉంటుంది బుద్ధి ఎవరో కాదు, పరమాత్మే. బుద్ధి తాదాత్మ్యం అని అర్థం. అందుకని పరమాత్మ అంటే బుద్ధి అంటే వ్యావహారికంగా అని అర్థం. ఎందుకని అంటే బుద్ధి తాదాత్మ్య ఆపన్న చిదాభాస రూపం కనుక పరమాత్మ బుద్ధి తాదాత్మ్య ఆపన్న చిదాభాస రూపం. ఈ పదాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరమాత్మ బుద్ధి తాదాత్మ్య అంటే బుద్ధితో తాదాత్మ్యం చెందాడు. తాదాత్మ్య ఆపన్న తాదాత్మ్యం చెందడం వలన చిదాభాసంగా వ్యక్తమవుతున్నాడు. మనం కూడా అద్దంలో చూసుకోగానే ఆ ప్రతిబింబ ముఖంతో తాదాత్మ్యం చెందుతామా లేదా? ఎన్ని ఆలోచనలు వస్తాయి మన మనసులో, ఎన్నెన్ని ఆలోచనలు వస్తాయి మన ముఖం అద్దంలో చూసుకోగానే. ఒకటే రెండా? మహాప్రేమ, ఎంతో ప్రేమ వస్తుంది ఆ ముఖం మీద మనకు. ఎవరి ముఖం వాళ్ళకి చూసుకోవడానికి ఆనందం. అట్లాగే ఈ పరమాత్మ కూడా ఆ బుద్ధిలో తన చిదాభాసను చూసుకుని తాదాత్మ్యం చెందుతాడు. అంటే ఒకటైపోతాడు. ఒకటైపోవడం అన్నమాట. మనం ఒకటైపోతున్నామా ప్రతిబింబ ముఖంతో? అయినట్లుగా, అవునా? ఒకటైపోయినట్లుగా, అది తాదాత్మ్య ఆపన్న. కనుక ఎప్పుడైతే నేను తాదాత్మ్యం చెందుతానో పరమాత్మనైన నేను, ఆ బుద్ధిలో చిదాభాసంగా ఏర్పడగానే నేను బుద్ధి కూర్చున్నా. బుద్ధి చిదాభాస ఒకటైపోయినాయి. చిదాభాసగా నేను బుద్ధి అన్నీ ఒకటిగానే ఉన్నాయి. అక్కడ విడివిడిగా ఉండవు, దూరంగా. అద్దం దూరంగా ఉంటుంది, ముఖం ఇక్కడ ఉంటుంది, ప్రతిబింబ ముఖం ఏర్పడుతుంది. ఉదాహరణలో దూరంగా ఉంటాయి, ఇక్కడ అన్నీ దూరంగా ఉండవు. ఎంత దూరం అంటే అస్సలు ఒక బిట్ కూడా దూరం ఉండదు. ఆ చిత్ చైతన్యం అంతటా ఉండడం వలన ఆ బుద్ధిలో చిదాభాసంగా ఏర్పడి బుద్ధి తాదాత్మ్య ఆపన్న చిదాభాసము కనుక ఈ జీవాత్మ పరమాత్మే. కానీ మర్చిపోయినాడు. వచ్చి క్లాసులో కూర్చున్నాడు సంవత్సరాల తరబడి, వింటున్నాడు. నువ్వు పరమాత్మే అని చెప్తున్నా నేనా పరమాత్మనే. ఆ చిన్న కథ చెప్తారు మనకు. వాడెవడో మేకపిల్లను తీసుకుపోతున్నట్ట. తీసుకుపోతూ ఉంటే మేకపిల్లేనా
ఒక దొంగవాడు పాపం ఒక బ్రాహ్మణుడు ఎవరో బ్రాహ్మణుడు ఒకతను తీసుకుపోతున్నాడు, మేక పిల్లని తీసుకుపోతున్నాడు. ఈ దొంగలు ఆ మేకని కాజేయడం కోసం ఏం చెప్పారు వీళ్ళు వాళ్ళతో? కుక్క పిల్లని ఏదో చెప్పారు, గాడిద ఏదో ఒకటి, సరే గాడిద అన్నాడు. గాడిదను మోసుకోడుగా, కుక్క పిల్లి అయి ఉంటుంది. ఓకే, మేక మాత్రం కాదు. ఈ దొంగలు నలుగురు ఉన్నారు. నలుగురుండి, ఒరే నువ్వు వెళ్ళు ఒక స్ట్రీట్లో, తర్వాత నేను వెళతా అని చెప్పి వాడు ఏం చేశాడంటే, ఇది ఏమిటి గాడిద పిల్లని తీసుకెళ్తావు, గాడిద పిల్ల అనుకున్నావు, గాడిద పిల్లని తీసుకుపోతున్నావు ఏమిటన్నాడు. గాడిద పిల్లని ఎందుకు తీసుకుపోతాను, మేక పిల్ల ఇదన్నాడు. పిచ్చివాళ్ళలాగా ఉన్నావే నువ్వు అని చెప్పి వాడు పోయినాడు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొక దొంగవాడు ఉన్నాడు కదా, వీళ్ళంతా కలిసి కూడగట్టుకుని మాట్లాడుకున్నారు. ఆ రెండో దొంగవాడు మళ్ళీ వాడు చూసి, ఏమిటి మేక పిల్లని తీసుకుపోకుండా ఏంటి గాడిద పిల్లని తీసుకుపోతున్నావేంటన్నట్ట అని నవ్వాట. గాడిద కాదు మేక పిల్ల అన్నట్ట. మళ్ళీ ఇంకొంచెం దూరం పోతే మూడో దొంగవాడు, ఇంకొంచెం దూరం పోతే నాలుగో దొంగవాడు అట్లాగే చెప్పాడు. అమ్మో నలుగురు చెప్పారు, ఇది గాడిద పిల్లని మేక పిల్ల కాదని చెప్పి వదిలిపెట్టేశాడు. వదిలిపెడితే ఏం చేశారు ఆ దొంగలు, మేక పిల్లని ఎత్తుకుపోయినారు. అట్లాగే గురువుగారు వచ్చి ఎవరైనా వచ్చి చెప్పంగానే 4 సార్లు ఏమవుతుందంటే మన స్వరూపాన్ని మనం మర్చిపోతాం. వాడికే నమ్మకం లేదు. మేకపిల్లని తీసుకెళ్ళే వాడికి మేకపిల్లని తెలియద్దు. ఎవరినో వచ్చి చెప్తే అది గాడిద పిల్ల అవుతుందా? 10 మంది చెప్పినా 100 మంది చెప్పినా అది గాడిద ఎట్ట అవుతుందండి? కారణం ఏంటంటే తన మీద తనకే నమ్మకం లేదు. తన విశ్వాసమే తనకు రక్ష అంటారు. వాడి అనుకున్న దాని మీద తనకే నమ్మకం లేదు. అట్లాగే తాను పరమాత్మ అయ్యుండి కూడా గురువుగారు నువ్వు ఆత్మ అని చెప్తున్నారు వినడంలే. వినకుండా ఇంటి దగ్గరికి పోగానే ఏం చెప్తారు, నీకు అది తెలియదు, ఇది తెలియదు, నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు, నీకు మాట్లాడటం తెలియదు, నీకు వ్యవహారం తెలియదు అని చెప్పి మనల్ని నిందిస్తుంటారు చాలా రకాలుగా. అవన్నీ సత్యం అనుకుంటాం మనం. ఓహో వీళ్ళు ఇట్లా చెప్పారుగా, వాడు అట్లా చెప్పారు, గురువుగారు చెప్పేటువంటి ఎక్కం, వాళ్ళు చెప్పేవే సత్యం అనుకుంటాం మనం. గురువుగారు ఏం చెప్తున్నారు, నువ్వు సత్య ఆత్మస్వరూపాన్ని అంటున్నావు. ఇంటి దగ్గరికి పోతే నీకు అది రాదు, ఇది రాదు, నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు, ఎందుకు పనికిరావు అంటుంటే అది సత్యంగా అనిపిస్తున్నది. సత్యం కానిది సత్యం అనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడతారు. నేను వారానికి ఒక్కసారే కదా. ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడతారు. వాళ్ళు వ్యవహారం ఎక్కువ. నేను వచ్చేది 1 గంట 2 గంటలు వారానికి ఒకసారి. మన బలం ఏం పనిచేస్తుంది అక్కడ? పనిచేయదు కదా. అందుకని ఈ చదివిన 2 గంటలకు తుడుచుకుపోతుంది అక్కడ. ఉండదు. వచ్చే వారానికి మళ్ళీ ఫ్రెష్గా వస్తాం. ఫ్రెష్గా ఎట్లా? దుఃఖంతో, సమస్యలతో, అనుమానాలతో, రకరకాలైనటువంటి భయాలతో ఉంటూ ఉంటాం మనం. ఎందుకంటే వాటి ప్రభావం ఎక్కువ పడుతూ ఉంటుంది. దొంగల ప్రభావం పడినట్టు వాడి మీద వాళ్ళ ప్రభావం ఎక్కువ పడుతూ ఉంటుంది. కనుక అందుకని 7 రోజులు క్యాంపులో కూర్చోబెట్టి బాగా బ్రెయిన్ వాష్ చేస్తే కొంత పని చేస్తుంది, ఛార్జింగ్ అనమాట. అది కూడా అందరికీ పనిచేయదు, కొంతకాలమే అది కూడా మళ్ళీ అట్లా ఉంటుందండి, కష్టం. కనుక విజ్ఞానమయ అంటే ఇక్కడ వ్యావహారిక బుద్ధి, వ్యావహారిక జీవాత్మ అని అర్థం. కానీ పారమార్థికంగా చూస్తే ఆ వ్యావహారిక జీవాత్మ ఎవరు అంటే పరమాత్మే. పరమాత్మ అంటే బుద్ధి వ్యావహారికంగా బుద్ధి తాదాత్మ్య ఆపన్న చిదాభాస రూప అని అర్థం. సరే, కనుక పరమాత్మ అంటే విజ్ఞానమయ ఆత్మ. పరమాత్మ అంటే విజ్ఞానమయ ఆత్మ వ్యావహారికంగా. పరమాత్మ అంటే విజ్ఞానమయ ఆత్మ అంటే జీవాత్మ. ఇప్పుడు ఆ జీవాత్మలో చైతన్యం ఉన్నదా లేదా? ఉన్నది. ప్రతిబింబ ముఖంలో నా పోలికలే ఉంటాయా, వేరే పోలికలు ఉంటాయా? నేను ఎట్లున్నానో అట్లాగే ఉంటుంది. తెల్లగా ఉంటే తెల్లగా కనపడతాం, నల్లగా ఉంటే నల్లగా కనపడతాం.
పొడుగ్గా ఉంటే పొడుగ్గా కనపడతాం, పొట్టిగా ఉంటే పొట్టిగా కనపడతాం, లావుగా ఉంటే లావుగా కనపడతాం, సన్నగా ఉంటే సన్నగా కనపడతాం. అట్లాగే నేను ఎట్లా ఉన్నానో చైతన్యం ఆ చిదాభాసం చైతన్యాన్ని తీసుకొని బుద్ధిని చైతన్యం చేస్తుంది, మనస్సుని చైతన్యం చేస్తుంది, ఇంద్రియాలని చైతన్యం చేస్తుంది, శరీరాన్ని చైతన్యం చేస్తుంది. ఎవరు? నేనే పరమాత్మని జీవాత్మగా. బుద్ధి తాదాత్మ్య ఆపన్మ చిదాభాస రూపేణ అహం ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ పల్యయతే కర్మ కురుతే. అక్కడ ధ్యాయతి అంటే ధ్యానం అని కాదు అర్థం. కనుక బుద్ధిలో ఉండేటప్పటికి ఏమైపోయింది? పరిచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పుడు చిన్న అద్దంలో చూసుకున్నాను అనుకోండి, చిన్న ముఖం కనపడుతుంది, అందుకే నా ముఖం చిన్నదైపోతుందా? కాదు కదా. అదేవిధంగా బుద్ధి పరిమితి కలిగినటువంటిది, లిమిటెడ్ స్పేస్. ఎప్పుడైతే నేను చిదాభాసగా అక్కడ వ్యక్తమవుతానో నేను కూడా పరిచ్ఛిన్నుడిగా అనిపిస్తాను, లిమిటెడ్గా అనిపిస్తాను. కానీ నేను పరమాత్మని సర్వవ్యాపిని. కానీ ఈ ఉపాధి బుద్ధిలో, చిన్న అద్దం లాంటి బుద్ధిలో పరిచ్ఛిన్నుడిగా అంటే పరిమితి కలిగిన వాడిగా, భర్తగా భార్యగా, పరమాత్మే భర్తగా భార్యగా, జన్మ ఉన్నట్లుగా, ముసలితనం ఉన్నట్లుగా, ఇవన్నీ పరిమితులే కదా. వ్యాధి ఉన్నట్లుగా ఈ పరిమితులతో కనపడుతున్నాను. ఆ పరిమితులన్నీ నావనుకుంటున్నాను, కానీ అవన్నీ ఉపాధివి. ఎందులో అయితే నేను ప్రతిబింబిస్తున్నానో అవన్నీ ఉపాధి వెండి. ఉపాధి పుడుతుంది, ఉపాధి నశిస్తుంది, ఉపాధికి ముసలితనం ఉంది, ఉపాధికి వ్యాధి ఉన్నది. కానీ నేనేం చేస్తున్నాను? నాకు ముసలితనం ఉన్నది, నాకు వ్యాధి వచ్చింది, నాకు బాధ వచ్చింది అంటాం మనం. అవన్నీ దానివన్నీ నా నెత్తిన వేసుకుంటాను, వేసుకొని బాధపడుతుంటాం. ఎంత తాదాత్మ్యం చెందాం అర్థమైందా ఇప్పుడు? ఎంత విడదీయడానికి వీలు కానంత బంధం. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాటి ఈ బంధమా? ఈనాటి ఈ బంధం ఏనాటిదో అట్లా చెప్పు. అబ్బా ఎంత బంధం! శరీరంతో మనగా చిత్తు కూడా పరిమితముడైనట్లుగా అనుకుంటూ ఉంటాడు. అందుకని ఇవ అని రాశారు చూడండి. ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ. 7వ మంత్రంలో ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ. ఇవ అనే పదం ముఖ్యం. పరిమితుడైనట్లుగా గా అనాలి. ధ్యాయతి అంటే జానాతి, తెలుసుకునేవాడిగా అని అర్థం. జానాతి. లేలాయతి అంటే కర్మ కరోతి, అది అర్థం. శంకరాచార్యులు వారు చెప్తారు. మనకు ధ్యాయతి అనగానే ధ్యానం అని అర్థం వస్తుంది, అది కాదునండి అని చెప్తారు ఆయన. జానాతి కర్మ కరోతి, జ్ఞాన ఇంద్రియాలు పనిచేస్తాయి జానాతి అన్నప్పుడు. తెలుసుకోగానే ఏం చేస్తాడు? దాన్ని పొందడం కోసం కర్మలు చేస్తాడు. లేలాయతి అంటే కర్మ ఇంద్రియ పనులు చేస్తాం అన్నమాట, వ్యవహారం. కర్మ ఇంద్రియ వ్యవహారం. కర్మ కరోతి లేలాయతి. కనుక అంతఃకరణం ప్లస్ జ్ఞానం, జ్ఞాన వ్యవహార. ప్రాణము కర్మ పనిచేయడం కర్మకు సహాయం చేస్తాయి. ప్రాణము కర్మ ఇంద్రియాలు కర్మకు సహాయం చేస్తాయి. అంతఃకరణము అంటే మనస్సు, జ్ఞాన ఇంద్రియాలు తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి. తత్వబోధన విన్నాం, మళ్ళీ మళ్ళీ వినాలి. ప్రాణము కర్మ ఇంద్రియాలు, వాక్కు పాణి పాద పాయు ఉపస్థ. వాగింద్రియం కర్మ ఇంద్రియం, మాట్లాడడం, మాట్లాడే పని వాక్ ఇంద్రియం. పాణి చేతులు,
పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి కనుక కర్మ ఇంద్రియాలు. వాక్కు, పాడి, పాద, పాయు, ఉపస్థ అంటే జననేంద్రియాలు, విసర్జనేంద్రియాలు. ఇవన్నీ కర్మ ఇంద్రియాలు. ప్రాణము కర్మ ఇంద్రియాలు కలిసి కర్మకు సహాయం చేస్తాయి, కర్మ చేయడానికి సహాయపడతాయి. మనస్సు లేక అంతఃకరణము జ్ఞాన ఇంద్రియాలు కలిసి తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు, నేను చెప్పేది తెలుసుకుంటున్నారు, బృహదారణ్యక ఉపనిషత్తు తెలుసుకుంటున్నారు కనుక జ్ఞాన ఇంద్రియ చెవుల ద్వారా, కళ్ళ ద్వారా జ్ఞాన ఇంద్రియాలు, మనస్సు కలిసి జ్ఞానాన్ని ఇస్తున్నాయి. జానాతి, ధ్యాయతి అంటే జ్ఞానాతి, లేలాయతి అంటే కర్మ కరోతి. జ్ఞాన ఇంద్రియాల వల్ల తెలుసుకుంటాడు, కర్మ ఇంద్రియాల వల్ల కర్మ చేస్తాడు. అది ధ్యాయతి, లేలాయతి ఇవ. చేస్తున్నట్లుగా, పని చేస్తున్నట్లుగా, తెలుసుకుంటున్నట్లుగా అని అర్థం ఇక్కడ. కనుక బుద్ధి తర్వాత ఏం చెప్తున్నారు, బుద్ధి స్వప్న రూపంగా మారుతుందన్నారు. సమాన సన్ను ఉభౌ లోకాన్ అనుసంచరతి. ఇక్కడ బుద్ధి స్వప్న రూపంగా మారుతుంది కలలో. కలలో వస్తువులు లేవు, కానీ ఈ బుద్ధి ఏం చేస్తుంది, కలలో చెప్పాను కిందటి వారం, వస్తువులను సృష్టిస్తుంది. కలలో అన్ని వస్తువులు సృష్టిస్తుంది. ఈ కళలో ఎలా సృష్టిస్తుందంటే వృత్తి రూపేణ. ఏనుగును చూశారండి కళలో అంటే ఏముంది, ఏనుగు వృత్తి. పుష్పాలు చూశాను కళలో అంటే ఏమిటి, పుష్పం వృత్తి, అంతఃకరణ వృత్తి మాత్రమే, అది అర్థం. వృత్తి రూపేణ, బుద్ధి వృత్తి అంటే ఆలోచన. కళలో అన్నీ బుద్ధి వృత్తులే, ఆలోచనలే. ఆ పదార్థాలన్నీ ఎన్నెన్న చూడు నువ్వు కళలో, ఆ ఆలోచన మాత్రమే, అది బుద్ధి వృత్తి మాత్రమే. సో జాగ్రత్తలో చూసినవి, జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయా నిద్రాసమయే కళ యత్ ప్రపంచం ప్రతీయతే సా స్వప్నావస్థ. ఏవేవైతే చూసానో అవన్నీ వృత్తి రూపంలో రీప్లే అవుతాయి అన్నమాట. అందుకని ఈ స్వప్నంలో అవన్నీ తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడు ఆలోచన రూపంలో మన విషయం ఏమిటి, ఇప్పుడు జనకుడు అడిగాడు ఏది జ్యోతి, ఆత్మజ్యోతి అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అంటే ఆయన అన్నారు ఆత్మ జ్యోతి లాంటిది. పగటిపూట ఎలా చూస్తాడంటే సూర్యుడి వలన, రాత్రిపూట ఎలా అంటే చంద్రకాంతి వలన, అమావాస్య రోజు అగ్ని వలన అని చెప్పారు. ఏమంటే ఇప్పుడు కళలో సూర్యుడు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా, అగ్ని ఉన్నదా? మరి కళను తెలుసుకునేవాడేవాడు, ఈ కళను ప్రకాశింపజేసేవాడేవాడు. సూర్యుడి వలన మనకి ఇవన్నీ తెలుస్తాయండి. రాత్రిపూట లైట్ వల్ల అన్నీ తెలుస్తున్నాయి. నిద్రలోకి వెళ్ళిపోయినాం, కళలోకి వెళ్ళిపోయినాం, కళలో ఏ లైటు లేదు. కళలోకి లైట్ తీసుకెళ్ళావేమన్నా నువ్వు, ఏ లైట్ లేదు కదా. మరి ఆ కళలో వచ్చే వృత్తి రూపంగా వచ్చే ఆలోచనలలో ఆ పదార్థాలని తెలుసుకునేవాడు ఎవడు, వాటిని ప్రకాశింపజేసేది ఎవడు అంటే సాక్షి చైతన్యం, అది స్వయం జ్యోతి అన్నారు. అందుకని ఇంతంత కథ, ఇప్పుడు కథ కాదండి నిజమండి. కనుక సాక్షి సబ్జెక్ట్, ఆ వృత్తి రూపంగా ఉన్న కళని విట్నెస్సర్ అన్నమాట, చూస్తున్నాడు. విట్నెస్, సాక్షిగా చూస్తున్నాడు. అందువలనే పొద్దున్న లేవంగానే కళ గురించి మహావర్ణన చేసి చెప్తాం. ఆ కళని
తెలుసుకునేటట్లుగా చేసింది. సూర్యప్రకాశము కాదు, అగ్ని కాదు, చంద్రుడు కాదు, లైటు కాదు, ఏ లైటు లేదు, చిమ్మ చీకటి. చిమ్మ చీకటిలో ఆ కళలోని వస్తువుల వృత్తుల్ని తెలుసుకున్నవాడు, తెలియజేసినవాడు. ఎంత తూచా తప్పకుండా చెప్తాం కళ గురించి. అదొక సంతోషం అందరికీ. కళ గురించి చెప్పుకోండి. మంచి కళలు వచ్చినా, పేడ కళలు వచ్చినా చెప్పుకుంటారు, భయపడతారు. నాకు ఆ కళ వచ్చిందండి అంటారు. ఆ కళని తెలుసుకునేటట్లు చేసిన వాడు ఎవడు అంటే ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే మనసు పనిచేయడం లేదండి, ఇంద్రియాలు పనిచేయడం లేదు, బయట ప్రపంచము లేదు, లైటు లేదు, ఏమీ లేదు. కానీ కళ అంతా తెలిసిందండి మనకు. అంతఃకరణ వృత్తి అన్నీ కూడా ప్రొజెక్ట్ అయినవన్నీ తెలిసినాయి. ఆ తెలుసుకున్న వాడే సాక్షి చైతన్యం. అదే చెప్తున్నారు. లోకాహం అనుసంచరతి ధ్యాయతీవ లీలాయతీవ స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి. ఈ అతిక్రామతి ఉభౌ లోకం అనేది 8వ మంత్రం 9వ మంత్రంలోకి వ్యాఖ్యానం. ఈ మంత్రంలో చెప్పిన 2 పదాల గురించి వ్యాఖ్యానం అండి. 7, 8, 9 మంత్రాలు. కనుక జగత్తు చూసేటప్పుడు, నేను జగత్తు చూసేటప్పుడు మనస్సు ద్వారా, కళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాను. కనుక సవికార ద్రష్ట. మనస్సుతో పనిచేసేటప్పుడు సూర్యప్రకాశంలో మనస్సు కళ్ళ ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటే మారుతూ ఉన్న మనస్సు ద్వారా తెలుసుకుంటున్నాను. అందుకని సవికార ద్రష్ట, మారుతూ ఉండి తెలుసుకునేవాడు. కానీ ఈ వెలుతురు ఇవన్నీ లేనప్పుడు, ఈ అంతఃకరణము మనసు ఇవన్నీ లేనప్పుడు ఆ వృత్తులను మాత్రం కళలో ప్రకాశించజేసే సాక్షి ఉన్నాడు చూసారా, నిర్వికార ద్రష్ట. మారకుండా చూస్తుంటాడు, మారడు, ఎప్పుడు ఒకటిగానే ఉంటాడు. నిర్వికార ద్రష్ట అంటారు. సాక్షి కళ లోపల మనకు నిర్వికార ద్రష్టగా బోధపడుతుంటాడు. కళలో బుద్ధి ప్రేరేపించినటువంటి ఆలోచనలను అంటే ద్రష్ట చూసేవాడు నిర్వికారంగా ఉంటాడు, వికారం చెందడు. అందుకని ఉదయం లేచిన తర్వాతనే భయం ఎక్కువ. అవునా? కళలో ఉన్నప్పుడు ఏముండదు, నిద్రపోతున్నా కళ జరిగిపోతూ ఉన్నది. కానీ ఆ కళను తలుచుకొని భయపడేది ఎప్పుడు? బాగా లేచిన తర్వాత. అది ద్రష్ట అంటే. సరే, ఇప్పుడు విజ్ఞానమయ బుద్ధి తాదాత్మ్యే చిదాభాస తాదాత్మ్య పరమాత్మ అని తెలుసుకున్నాం. వ్యావహారిక కార్యకరణ సంఘాత. అదేవిధంగా జాగ్రత్త శరీర అభిమానం వదిలిపెట్టినప్పుడు కళలో ఈ చిదాభాస ఏం చేశాడు? జాగ్రత్త శరీర అభిమానాన్ని వదిలిపెట్టాడు. కళలో వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇమం లోకం అతిక్రామతి అన్నారు. ఇమం లోకం అతిక్రామతి, 3వ లైన్లో 7వ మంత్రం. ఇమం లోకం అతిక్రామతి అంటే ఎప్పుడైతే ఈ దేహం మీద అభిమానం వదిలిపెడతాడో, వదిలిపెట్టి తన నిజ స్వరూపాన్ని, ఈ చిదాభాస ఎప్పుడైతే ఇంద్రియాలు పనిచేయవు కదా, కళ్ళు ముక్కు చెవులు పనిచేయవు కదా, ఈ చిదాభాస ఏం చేస్తుందంటే ఇంక నాకేముంది పని, ఇక నాకేం పని అండి, బయట లైటు లేదు, వీడు నిద్రపోతున్నాడు, ఇంద్రియాలన్నీ డోర్స్ క్లోజ్, మైండ్ డోర్ క్లోజ్ అని వాసనను మాత్రం బయటికి వచ్చి కళను సృష్టించినప్పుడు చిదాభాసుడికి ఇంకేం పని లేదు. చిదాభాసుడు తన నిజస్వరూపంలో లీనమైపోతాడు. ఏదంటే నిజస్వరూపం? చిదాభాసుడి నిజస్వరూపం ఏంటి? చిత్. చిత్ అయిన నేనే. చిదాభాసకి పని లేదు, జాబ్లెస్. అందువల్ల చిత్తులో ఏకమైపోతాడు అని అర్థం. నిజస్వరూపంలో ఉంటాడు కనుక సూక్ష్మ శరీరం, స్థూల శరీరం నా నిజస్వరూపం కాదు.
సూక్ష్మ శరీరం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము నా నిజస్వరూపం కాదు. నా నిజస్వరూపం ఏమిటి? చిత్. వ్యావహారిక చిదాభాసనైన నేను జీవాత్మని నా నిజస్వరూపంలో లీనమవుతాను ఎప్పుడు? సాక్షిగా కళను తెలుసుకునేటప్పుడు. అందుకని కళను ప్రకాశింపజేసేది సాక్షి కానీ చిదాభాస కాదు. చిదాభాస ఎప్పుడు పనిచేస్తాడంటే బయట లైట్ ఉండాలి, రాత్రిపూట లైట్ ఉండాలి, ఇంద్రియాలు పనిచేస్తే, మనసు పనిచేస్తేనే ఉంటాడు, లేకపోతే కనుక. ఇప్పుడు అద్దమే ఉందనుకోండి, చీకటిగా ఉందండి, ప్రతిబింబ ముఖం ఏం కనపడుతుందండి అద్దంలో? కనపడదు కదా. మన ముఖం ఉన్నదా లేదా డౌట్ వస్తుందా? మంచి చీకట్లో మీ అద్దం ఉంటుంది కదా, డ్రెస్సింగ్ టేబుల్ అద్దం, దాని ముందు నుంచోండి. చిదాభాస ఏం చేస్తుంది? ఆ ప్రతిబింబ ముఖం ఏం చేస్తుంది? మనకు కనపడుతుందా? అట్లాగే నిద్రపోయేటప్పుడు కళలో ఆ చిదాభాసకి జాబ్లెస్, అదేం చేస్తుందంటే చిత్తులో కలిసినట్లుగా, వేరైతే కదా కలవడానికి, వేరైనట్లుగా కలిసినట్లుగా. ఇంత ఉన్నదాన్ని దీని వెనకాల రోజు కలకంటున్నాం, మాకు తెలియలేదే అన్నాడు. అదే కదా మాయ. నిద్రపోతాం, కలకంటాం, మెడుకుంటాం, మళ్ళీ మళ్ళీ సంవత్సరాల తరబడి ఎవరికి మనకు కళ గురించి తెలియదు. ఇక్కడ చూడండి, 3 మంత్రాల్లో కళ గురించి చెప్తున్నారు. 9వ మంత్రంలో ఇంకా విస్తారంగా. దాంట్లో మనల్ని స్వప్నం ద్వారా ఆత్మని తెలుసుకోవాలి. ఇప్పుడు స్వప్నం ఎందుకు చెప్తున్నారంటే మన ఆత్మని విచారణ చేయడానికి స్వప్న సహాయంతో, స్వప్నము ద్వారా, కళ ద్వారా మన ఆత్మ విషయాన్ని విచారం చేయొచ్చు అన్నమాట. ఆ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. కనుక 6, 7 మంత్రాలు శంకరాచార్యుల వారు విస్తారంగా భాష్యం రాస్తారు. ఇప్పుడు ఇమం లోకం అని ఉన్నది చూడండి. ఇమం లోకం అతిక్రామతి 7వ మంత్రం. క్రిందటి వారమే చెప్పాను 7వ మంత్రం, కానీ ఇంకా ఇన్ని పాయింట్లు ఉన్నాయి చూసారా. అందుకని ఒక క్లాసులో అన్నీ చెప్పలేము. స్వామిని ఏం చెప్పారు వాడు క్లాసులో అని అడిగారు అనుకోండి, ఏం లేదు పోయినసారి చెప్పిన మంత్రమే చెప్పారంట. సహజంగా అనుకుంటారు కదా, ఎన్ని మంత్రాలు చెప్పారు స్వామిని గారు? మంత్రాలే చెప్పలేదు, ఎందుకంటే ఆ వర్షం వచ్చేది క్లాసుకి రాలే. ఉదాహరణ చెప్తున్నా, ఏం మంత్రం చెప్పలేదా? అబ్బా పర్వాలేదు, నేను ఏంటో కొత్త మంత్రాలు చెప్పారేమో అనుకున్నాను. చూసారా ఎంత ఉందో. కనుక ఎన్ని మంత్రాలు పూర్తి చేశాము అనేది కాదు ముఖ్యం. మనకు విషయం ఎంత వివరంగా సక్రమంగా బోధపడుతున్నదనే విషయం, కానీ ఎన్ని మంత్రాలు అయిపోయినాయి అనేది కాదు ముఖ్యం. అందుకని ఈ మంత్రాల నెంబర్ కోసం ప్రయత్నం చేయకండి. క్రిందటి వారం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు అర్థం చేసుకోవడానికి డిఫరెంట్ ఉన్నదా లేదా? అవే పదాలు, అదే విషయం, కానీ ఇంకా ఇంకా విచారణ చేస్తే ఎన్ని విషయాలు తెలుస్తుంటాయి. అవునా? ఎందుకంటే అన్నీ ఒకే క్లాసులో చెప్పలేము, చెప్పటానికి సాధ్యం కాదు. అన్నీ రావాలి కదా లోపల నుంచి. ఎందుకంటే నాకు ఎందుకో తృప్తిగా అనిపించలే పోయినసారి చెప్పింది, ఇంకా చాలలేదు, ఇంకా చెప్పాలనిపించింది. ఇప్పుడు బాగుందా, ఆనందంగా ఉందా? ఈరోజు చెప్పింది ఏం చెప్పావు కొత్తగా అంటే ఏం లేదు, ఏమిటో కాస్త క్లియర్గా అనిపిస్తున్నది వేడ. అవునా? అంతే, అది విషయం. కనుక స్థూల శరీరం, ఇక్కడ ఇమం లోకం అంటే స్థూల శరీరం, స్థూల సూక్ష్మ శరీరాలు అని తెలుసుకోవాలి. ఇమం లోకం కార్యకరణ సంఘాత జాగ్రత్త వ్యవహారం, కార్యకరణ సంఘాత స్వప్న వ్యవహారం పరం లోకం. ఇమం లోకం పరలోకం. స్థూల శరీర కార్యకరణ సంఘాత రూప జాగ్రత్త శరీరం ఇమం లోకం. ఈ శరీరం అని అర్థం. ఈ శరీరం అంటే ఏంటి? జాగ్రత్త శరీరం, స్థూల శరీరం. కలలో పరం లోకం. ఇమం లోకం అతిక్రామతి.
స్వప్నో భూత్వా, ఈ శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరం వాసనామయ రూపంలో ఉంటాడు అక్కడ. కనుక మనస్సు అని తెలియదు కదా మనకు. వేరే శరీరం, వేరే ప్రపంచం, వేరే సమయం, దేశ, కాల అన్నీ వేరువేరుగా వస్తాయి. ఏమిటో కళ వస్తున్నది, కళ కంటాం, కానీ కళ గురించి తెలియదు మనకు. మళ్ళీ చెప్పనా, మనకు తెలియకుండానే కళ వస్తుంది, కళ కంటాం ప్రతిరోజు, కానీ కళ గురించి తెలియదు. ఎలా వస్తుంది కళ? 9వ మంత్రంలో చెప్తున్నారు. అసలు ఈ కళ అంటే ఏమిటి, ఈ కళ ఎట్లా వస్తుంది, దీని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో చెప్పండి. జనకుడు అడిగితే యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు, నాయన ఆత్మస్వరూపం తెలుసుకోవాలి అంటే కళ ద్వారా తెలుసుకోవచ్చు నాయన. అందుకే కళ గురించి తెలుసుకో మొదట అంటాడు. సరే, ఇది చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకొక విచారణ ఏంటంటే, ఈ 2 మంత్రాల్లో 6-7 మంత్రాల్లో శంకరాచార్యుల వారు బౌద్ధ చార్వాక మతాలని ఖండిస్తారన్నమాట. అది విషయం అక్కడ. అది కొంచెం లాజిక్గా చూస్తే చార్వాక మతం బౌద్ధ మతాన్ని ఖండింపబడినాయి ఇక్కడ. అది చాలా ఎలాబరేట్. వినాలనుకుంటే ఇంగ్లీష్ బృహదారణ్యకోపనిషత్తు వినండి, నా టాక్స్ సీడీలో అవైలబుల్. ఎందుకంటే దానికి వెళితే ఈ ఒక్క మంత్రమే 4-5 క్లాసులు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే 2వ క్లాసుకి వచ్చాను, ఇంకా 3 క్లాసులు పడతాయి చెప్పమంటే. అందుకని దాన్ని ఒక్క పాయింట్లో చెప్తాను. ఎందుకంటే నాకు చెప్పకుండా ఉండలేను నేను, నాకు అదొక సమస్య, చెప్పకుండా ఉండలేను. ఇప్పుడు ఏమంటారంటే, లాజికల్గా చెప్తే ఆత్మజ్యోతి వలననే ఇవన్నీ పనిచేస్తున్నాయి అని చెప్పారు యాజ్ఞవల్కుల వారు. ఎలా నమ్మేది? నమ్ముతామా అంత ఈజీగా? కనపడిన ఆత్మజ్యోతి వల్ల పనిచేస్తున్నాయి అంటున్నారు. దానికి లాజిక్గా ఏం చెప్తారంటే, 4 విషయాలు ఉండాలి లాజిక్గా చెప్పాలంటే. కొంచెం కష్టమైనా కూడా ఒకసారి టేస్ట్ చూపిస్తాం మీకు. ఏమిటంటే తర్కం అంటారు చూసారా, లాజిక్, అది ఇట్లా ఉంటుందన్నమాట. దాంట్లో 4 విషయాలు ఉండాలి. పక్ష నెంబర్ 1, నెంబర్ 2 సాధ్య, నెంబర్ 3 హేతు అని రాసుకోండి. దృష్టాంతం 4. పక్ష, సాధ్య, హేతు, దృష్టాంతం. ఏమిటి పక్ష, సాధ్య, హేతు అని తెలుసుకొని మనకి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది తర్వాత చెప్తాను. దీని గురించి ముందు తెలుసుకుందాం. ఇవన్నీ తర్కశాస్త్రంలో వచ్చేవి. పక్ష అంటే చర్చా విషయం, ద టాపిక్ అండర్ డిబేట్, చర్చా విషయం. ఏమిటి వేళ ఏదో డిబేట్ జరుగుతుందంటారు చూసారా, పక్ష చర్చా విషయం. సాధ్య అంటే చివరి నిర్ణయం, ముగింపు, సాధ్య. పక్షము సాధ్యము అంటాం తెలుగులో. పక్షము సాధ్యము, చివరి నిర్ణయం అంటాం, ముగింపు లేక. హేతు అంటే కారణం. ఈ కారణం వలన, కారణం. ఈ ముగింపుకు ఏమిటి కారణం, ఈ నిర్ణయానికి రావడానికి ఏమిటి కారణం అనేది హేతు. ఈ కారణం వల్ల ఈ ముగింపుకు వచ్చామండి అనేది. తర్వాత 4వది దృష్టాంతం అంటే ఉదాహరణ. ఈ విధంగా, దీనిలాగా. నేను ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడో తైత్రీయ ఉపనిషత్తులోనో ముండకోపనిషత్తులో చెప్పుంటారు. తైత్రీయ ఉపనిషత్తులో చెప్పా ఇది అనుకుంటున్నాను నేను. పర్వతః పక్షః, పర్వతః వన్నిమాన్ ధూమవత్వాత్ పాకశాలావత్. కొండ మీద అగ్ని ఉన్నది.
అనేది చర్చా విషయం. పర్వత అగ్నిమాన్ లేక వన్హిమాన్, పర్వతము మీద అగ్ని ఉన్నది. పర్వతము అనేది పక్ష, చర్చా విషయం. పర్వతం ఎట్లా ఉన్నది, డిస్కషన్. ఎట్లా ఉన్నది? అగ్నితో ఉన్నది. అగ్నిమాన్ సాధ్య, నిర్ణయానికి వచ్చేసాడు. పర్వతం మీద అగ్ని ఉన్నది అన్నాడు, అది నిర్ణయం, సాధ్యం. పక్ష సాధ్యమే. కారణం ఏమిటి అంటే ధూమవత్వాత్, పొగ ఉన్నది కదా, పొగ కనపడుతోంది కొండ మీద. ఫైర్ ఆన్ ద మౌంటైన్, ఫైర్ ఆన్ ద మౌంటైన్ ఆడేవాళ్ళం చిన్నప్పుడు. అది కాదు ఇక్కడ, ఊరికి చెప్తున్నా. రన్ 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 ఫైర్ ఆన్ ద మౌంటైన్ అని చెప్పి ఏదో ఆట ఆడేవాడు. పొగ ఉండడమే హేతు, కారణం ముగింపుకి. ఏమిటి? అగ్నిమాన్ అనేది ముగింపు. దేని మీద? కొండ మీద, పర్వతం మీద. పర్వతం మీద అగ్ని ఉన్నదండి అన్నాడు. పర్వత చర్చా విషయం. అగ్నిమాన్ అగ్ని కలిగి ఉన్నాడు అనడం ముగింపు. దానికి కారణం పొగ ఉండడం వలన. నేను పొగ చూస్తున్నాను, అగ్ని చూడలే. కొండ ఎక్కడో ఉన్నది, అగ్ని కనపట్టలే, కానీ పొగ కనపడుతోంది. పొగ కనపడడం వలన పర్వతం మీద అగ్ని ఉన్నది హేతు. నీకు ఎట్లా తెలుసురా పొగ ఉంటే అగ్ని ఉండదని చెప్పి? మా అమ్మ వంట చేస్తుంటే ఒకసారి పొగ వచ్చింది అగ్ని నుంచి. వంటగదిలో, పాకశాల అంటే వంటగది, వంటగదిలో పొగ చూశాను. ఎక్కడెక్కడ పొగ ఉంటే ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని వ్యాప్తి. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. ఎక్కడెక్కడ పొగ ఉంటే అక్కడక్కడ అగ్ని. ఎక్కడెక్కడ అగ్ని ఉంటే అక్కడక్కడ పొగ అని చెప్పలేము. ఎందుకని? సిగార్ కేసులో పొగ ఉండదు, గ్యాస్ స్టవ్లో పొగ ఉండదు. అగ్ని ఉన్న చోటల్లా పొగ ఉండాలని ఏం లేదు, కానీ పొగ ఉన్న చోటల్లా అగ్ని ఉండాలి. అర్థమైందా? ఈ తర్కం ఎందుకో తెలిసిందా? బుద్ధిని సూక్ష్మం చేయడం కోసం. బుద్ధిని బాగా సూక్ష్మం చేస్తుంది. సంస్కృత భాష మన మాటని స్పష్టత తీసుకొస్తుంది. ఇది తర్కం బుద్ధిని సూక్ష్మం చేస్తుంది. వ్యాకరణం భాషని మనకు చక్కగా వచ్చేటట్లు చేస్తుంది. ఏ భాష అయినా సరే ఒక భాషలో సరిగ్గా నేర్చుకోవాలిగా. ఏమండి, ఏదో ఒక భాషలో వ్యాకరణం చదవాలి. తెలుగు భాష చదువుతావో, తమిళమే చదువుతావో, సంస్కృతమే చదువుతావో, హిందీయే చదువుతావో, కానీ లిటరేచర్ ఈజ్ మస్ట్ ఫర్ ఎనీ కమ్యూనికేషన్, ఫర్ ఎనీ క్లియర్ ఎక్స్ప్రెషన్. అందుకని విద్యావంతులు మాట్లాడేదానికి, విద్య లేనివాడు మాట్లాడేదానికి తేడా ఉంటుంది. చూసారా? కారణం ఏమిటి? చదువు. అర్థమైందా? అందుకని మన వాళ్ళు ఏమన్నారు? విద్య లేనివాడు ఇంత పశువు అన్నారు. అన్నారా లేదా? అందుకని విద్య అనేది ముఖ్యం. సరే చూద్దాం ఇప్పుడు. పర్వత వన్యమాన్ ధూమవత్వాత్ పాకశాలావత్ అన్నాం. సరే, ఇదంతా మాకు ఎందుకండి? ఈ పర్వతం మీద అగ్ని ఉంటే మాకేమిటి, పొగ ఉంటే మాకేమిటి? నాయన, అది ఇప్పుడు మనం ఈ ఆత్మని తెలుసుకోవడం కోసం ఆ ఉదాహరణ. దేనికి? ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి దాష్టాంతానికి. ఈ ఉదాహరణ మొత్తం పక్షాసాధ్యం హేతు దృష్టాంత అసలు విషయానికి రావాలి మనం. ఏంటంటే అది ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని అని చెప్పాను. అదేవిధంగా ఎత్ర ఎత్ర దేహ వ్యవహార, ఎక్కడెక్కడైతే దేహ వ్యవహారం జరుగుతూ ఉంటుందో, ఎత్ర ఎత్ర దేహ వ్యవహార తత్ర తత్ర దేహ వ్యతిరిక్త జ్యోతి సాధ్య, సాధ్యత్వము. ఫస్ట్ సంస్కృతంలో రాసుకోండి, తెలుగులో రాసుకోండి సంస్కృతాన్ని. తర్వాత ఇంకా దానికి
తెలుగు వ్యాఖ్యానం చెప్తాను. ఎత్ర ఎత్ర దేహ వ్యవహార తత్ర తత్ర దేహ వ్యతిరిక్త జ్యోతి సాధ్యత్వము లేక జ్యోతి సాధ్యత్వం. దృష్టాంతం ఏమిటి? యథా జాగ్రత్ వ్యవహారవత్. యథా జాగ్రత్ వ్యవహారవత్. ఇప్పుడు జాగ్రత్తలు వ్యవహారం చేస్తున్నాం కదండి. ఎత్ర ఎత్ర దేహ వ్యవహార తత్ర తత్ర ఈ దేహానికి వేరైనటువంటి జ్యోతి ఆత్మ చైతన్యం పనిచేస్తున్నది. కనుక దేహ వ్యతిరిక్త జ్యోతి సాధ్యత్వం. ముగింపు కన్క్లూషన్ ఏంటి? ఆత్మ చైతన్యం వలననే దేహం వ్యవహారము జరుగుతున్నది. ఎక్కడెక్కడ దేహ వ్యవహారం జరుగుతూ ఉంటే అక్కడక్కడ దేహానికి వ్యతిరిక్తమైనటువంటి వేరైనటువంటి ఆత్మ ఉన్నది అని ముగింపు చేస్తున్నాం. ఎలా అంటే జాగ్రత్తలో వ్యవహారం చేస్తున్నాం కదా, స్వప్నంలో కూడా అంతే. రెండవది ఏం చెప్తామంటే ఇప్పుడు స్వప్నానికి చెప్పాలి. ఇది ఎత్ర ఎత్ర స్వప్న దేహ వ్యవహార. స్వప్న దేహం ఉంది కదండి, కలగనేవాడు కల శరీరం ఉందా లేదా? స్వప్న వ్యవహార. ఇప్పుడు ఇది రెండోది. మొదటిదేమో ఎత్ర ఎత్ర దేహ వ్యవహార అనేది జాగ్రత్త వత్, యథా జాగ్రత్త వత్. ఇప్పుడు ఏం చెప్పాలి? మన స్వప్నాన్ని గురించి చదువుతున్నాం. స్వప్నదేహ వ్యవహార స్వప్నదేహ వ్యతిరిక్త జ్యోతి సాధ్య. జ్యోతి అంటే ఆత్మ. జ్యోతి సాధ్య స్వప్నదేహ వ్యతిరిక్తత్వాత్. అక్కడ జాగ్రత్త దేహ వ్యతిరిక్తత్వాత్, ఇక్కడ స్వప్నదేహ వ్యతిరిక్తత్వాత్. స్వప్నదేహం కంటే వేరుగా ఉండడం వలన స్వప్నదేహ వ్యతిరిక్తత్వాత్ జాగ్రత్త వ్యవహారవత్. జాగ్రత్త వ్యవహారంలో జాగ్రత్త శరీరానికంటే వేరైనటువంటి ఆత్మ చైతన్యం వలన వ్యవహారం జరుగుతున్నది. స్వప్న వ్యవహారం ఎలా జరుగుతున్నది? అది అంతే. అర్థమైందా? అది ఇక్కడ లాజిక్గా ఎస్టాబ్లిష్ చేయడం. నిన్నే స్వయం జ్యోతి బ్రాహ్మణం అన్నారు. ఇంతటితో 7వ మంత్రం చాలు. ఇంకా చెప్పచ్చు, ఇప్పటికి చాలు. మళ్ళీ ఓవర్ డోస్ అయితే కష్టం. 8వ మంత్రంలో చూడండి. ఇప్పుడు పాప్మభిహి అనే పదం ఉంది. పాప్మభిహి అంటే శరీరాన్ని పుట్టడానికి కారణమైనటువంటి పుణ్యపాపములు అని అర్థం. 8వ మంత్రంలో అదే పేజీలో క్రింద సవా అయం పురుష జాయమాన, ఈ కొన్ని పదాలకి అర్థం చెప్తాను ఇప్పుడు 8వ మంత్రాన్ని. పాప్మభి అంటే శరీర ఇంద్రియ పాప ఆశ్రిత కర్మభి అని అర్థం. చేసే కర్మలన్నీ కూడా పుణ్యమో పాపమో కదా, కనుక పాపాశ్రిత కర్మభి అని అర్థం. పాప్మభి. 7వ మంత్రంలో హృదయ అంతరః పారమార్థికం అని విన్నాం. లక్ష్యార్థం విజ్ఞానమయ పురుష, వాచ్యార్థం వ్యావహారికం అని తెలుసుకున్నాం. అక్కడ ఇంకొక పదం ఏంటి? ఉభౌ లోకావనుసంచరతి. ఆ ఉభౌ లోకావనుసంచరతికి వ్యాఖ్యానం ఈ 8వ మంత్రం. 7వ మంత్రంలోని ఉభౌ లోకౌ అనుసంచరతి అన్నదానికి ఇది వ్యాఖ్యానం 8వ మంత్రం. ఉభౌ లోకం అనుసంచరిత అంటే మనకేం అర్థం కాలేదు కదా. ఏదో 2 లోకాలు తిరుగుతూ ఉంటాడండి అన్నాడు.
ఎవరు రెండు లోకాలు తిరిగేది, ఆ రెండు లోకాలు ఏమిటి, ఎందుకు తిరుగుతున్నాడు, వాడికేం పని లేదా? అప్పుడు మంత్రం 8వ మంత్రం చెప్తోంది, చెప్తాను విను అన్నాడు. ఏం చెప్తున్నారు ఇక్కడంటే, ఉభౌ లోకౌ అనుసంచరతి అంటే వ్యావహారిక జీవాత్మ, వ్యావహారిక జీవాత్మ ఉభౌ లోకౌ అనుసంచరతి. ఇహలోక పరలోక. ఉభౌ లోకం అంటే రెండు లోకాలు. ఉభౌ లోకం అంటే రెండు లోకాలు. ఇహలోకం పరలోకం. ఇహలోకం పరలోకం అంటే ఏమిటండి? అన్ని అర్థాలు వేరే వేరే అర్థాలు. అందుకని ఉపనిషత్తులు మనంతట మనం చదవకూడదు. గురువుగారు చెప్తేనే అర్థం కాదు, ఇంకా మనంతట చదివితే మనకేం అర్థం అవుతుంది? ఇహలోకం అంటే ఈ శరీరం అండి, పరలోకం అంటే మరొక శరీరం. మరొక శరీరం ఏమంటే కళలోకి వెళ్ళిపోయినాడండి. ఇప్పుడు కళలోకి వెళ్ళినప్పుడు కలగనేవాడు ఏమేమి చూస్తాడని చెప్పాను పోయినసారి. రాబోయే జన్మ శరీరాన్ని కూడా చూస్తాడని చెప్పానా? అది మరొక శరీరం అంటే. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాడు నవ్వుతుంటారని చెప్పాను, గుర్తుందా పోయిన వారం? ఎందుకయ్యా నవ్వుతాడంటే, నవ్వుతున్నాడు చూడండి, వాడు నవ్వుతున్నాడు చూడండి అంటాం. ఆ జీవుడికి పోయిన జన్మలో విషయాలు గుర్తుకొస్తాయిట. అందుకని ఆ చిన్న వయసులోనేమో పాజిటివ్ గుర్తుకొస్తాయి. పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంకా పోబోతున్నప్పుడు రాబోయేటటువంటి విషయాలు గుర్తుకొస్తాయిట. ఏ శరీరం తీసుకోబోతున్నాడో, ఎక్కడ పుట్టబోతున్నాడో ఒక్కొక్కసారి అని చెప్తారు ఆ స్వప్నంలో. దానికి ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు, ఫ్యూచర్ ఈవెంట్స్ కాస్ట్ ఏదో చెప్తారు ఇంగ్లీష్లో పదం. ఒక నిమిషం అది చెప్తాను. అది ఇక్కడ నోట్ చేశాను, వచ్చినప్పుడు చెప్తాను. ఒక నిమిషం. ఓకే, మళ్ళీ గుర్తు చేసుకొని చెప్తాను అయితే. ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇహలోకం పరలోకం అంటే ఈ శరీరం మరొక శరీరం అన్నారు. అయం పురుష జాయమాన శరీరమభిసంపద్యమాన. ఈ శరీరాన్ని పొంది ఈ యొక్క పాపమభి అంటే కర్మలు, పుణ్యపాప కర్మ ఫలాన్ని సంసృజ్యతే. ఆ యొక్క జీవుడు కలలో కూడా తన యొక్క పుణ్యపాపాలనితో సంబంధం పెట్టుకొని ఉంటాడు. అందుకని కలలో ఒకసారి రాబోయే మనం చూడనటువంటివన్నీ చూస్తాం. కలలో అపూర్వమైన కళలు వస్తాయి ఒక్కొక్కసారి. ఎక్కడ పూర్వం చూడలేదండి నేను, నాకు ఎప్పుడు చూడలేదు, నేను అనుకోనే లేదు, అయినా వస్తున్నాయి. మీరేమో జాగ్రత్తలో చూసినవే వస్తాయి అంటున్నారన్నారు. జాగ్రత్తలో చూడనివి కూడా ఎప్పుడెప్పుడు వస్తాయిట కళలో. అందుకని రాబోయేవి వస్తాయి, జరిగిపోయినవి వస్తాయి, స్ట్రేంజ్ విషయాలన్నీ వస్తాయి కళలో. కాకపోతే ఏంటంటే మనకు జ్ఞాపకం ఉండవు, మనకి జ్ఞాపకం ఉండవు చాలా ఆ విషయాలు. అది చెప్పారు ఇక్కడ. తర్వాత 9వ మంత్రంలో ఈ యొక్క స్వప్నం అంటే ఏమిటి అని చెప్తున్నారు. ఉత్క్రామన్ మ్రియమాణ పాప్మను విజహాతి. ఈ పాపాలంటే ఈ కర్మలను వదిలిపెడతాడు. విజహాతి ఉత్క్రామన్ అని తెలుసుకున్నాం 8వ మంత్రంలో. తర్వాత 9వ మంత్రంలో అదే విషయాన్ని కళ, ఈ స్వప్నం ఏమిటి అంటే, స్వప్నం ఒక సాధనం తెలుసుకోవడానికి. దేన్ని తెలుసుకోవడానికి? ఇహలోక పరలోకన్, ఈ శరీరాన్ని గురించి మరొక శరీరాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు ఒక సాధనం కళ. ఇహలోకముడు అంటే
మనకు ఆ మంత్రం చూడండి. ద్వే ఏవ స్థానే భవతః, 9వ మంత్రం. ద్వే ఏవ స్థానే అన్నారు. ఇహలోకం పరలోకాన్ని ఇక్కడ ద్వే స్థానే అంటున్నారు అని చెప్పి మళ్ళీ తృతీయం అన్నారు, 3వది అన్నారు. 2 అని చెప్పి మళ్ళీ 3 అంటున్నారు ఏంటి అంటే అక్కడ కొంత విచారణ ఉంటుంది. సరే, ఇప్పుడు మన ద్వే ఏవ స్థానే అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. పరలోకం చూడండి, ఒక గది ఉన్నది, ఇంకొక గది ఉన్నది. ఈ గదికి మధ్యలో ఒక ద్వారబంధం ఉంటుంది. ఒక లైట్ పెట్టామంటే దీనికి కనపడుతుంది, దానికి కనపడుతుంది. ఈ ద్వారం అనేటువంటిది 3వ స్థానం కాదుగా. మొదటి స్థానానికి గదికి, 2వ గదికి మధ్యలో కనెక్షన్. అదే విలేజ్కి కూడా, గ్రామానికి కూడా ఇక్కడ ఒక గ్రామం ఉంటుంది, ఇక్కడ ఒక గ్రామం ఉంటుంది. ఈ గ్రామం ఎల్ల అంటారు చూడండి. ఈ గ్రామం ఎల్ల, ఈ గ్రామం ఎల్ల ఒకటే ఎల్ల బార్డర్. ఇది మరొక గ్రామం అవుతుందా? కాదు కదా. ఈ ఎల్ల అనేటువంటిది బార్డర్ ఆఫ్ దిస్ విలేజ్ అండ్ దిస్ విలేజ్. ఇట్ ఈస్ నాట్ అనదర్ విలేజ్. అవునా? ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది కలిపేది అని అర్థం. ఈ రెండింటినీ కలిపేది అని అర్థం. అయితే ఇప్పుడు ఈ ఉదాహరణ మాకు ఎందుకండి అంటే మన కళ అట్లాంటిదే. అందుకనే సంధ్యం అన్నారు. సంధి అని అర్థం. దేనికి సంధి అంటే దేనికి సంధి అండి అని. 2 ఉంటే కదా సంధి. అది చెప్తున్నారు ఈ మంత్రంలో. స్వప్న, మనం స్వప్నం అనేది అది రీప్లే లాంటిదే కదా. ఈ స్వప్నంలో ఏం జరుగుతుందట అంటే ఫ్యూచర్ ప్రారంభ, రాబోయే ప్రారంభాన్ని తెలియజేస్తుందట. మనకు తెలియదు, ఆ కలగనేవాడికి తెలుస్తుంది. అది ఇప్పుడు రాదండి, చనిపోయే ముందు వస్తుందట. ఇంకా కొద్ది సంవత్సరాలు చనిపోతాడనంగా వాళ్ళు చెప్తుంటారు కదా, ఏమిటేమిటో చూశాను అవన్నీ కనపడుతున్నాయంటే వీడికి ఏముంది రేపు పాపం ముసలాడైపోయినాడు కదా భ్రమ అనుకుంటుంటాం మనం. అంతగా లెక్క చేయం. అవునా? ముసలి వాళ్ళు పాపం వాళ్ళకి చాలా కనపడుతూ ఉంటాయి. ఏమిటోరా ఎవరో వచ్చినట్టుగా ఉంది, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అంటుంటారు. మనం పట్టించుకోం అవన్నీ, పాపం పట్టించుకోము, అస్సలు పట్టించుకోం. ఎందుకంటే మనం బిజీ. వాళ్ళకి ఏదో వస్తుంటాయి, ఏమండి భ్రమలో ఉంటారు ఏమండి అని అనుకుంటాం. ఉపనిషత్తు చెప్తోంది భ్రమ కాదు, రాబోయేటటువంటి ముందే కనపడతాయిట, తెలుస్తాయిట వాళ్ళకి. ఎలా అని చెప్తున్నారు ఇక్కడ. స్వప్న రీప్లే ఆఫ్ జాగ్రత్త అని అర్థం. మనం తత్వబోధన చూసాం. అంటే వుడ్ బి ప్రారబ్ధ అండి. వుడ్ బి ప్రారబ్ధ అంటే ఏంటి? రాబోయే ప్రారబ్ధ కనపడుతున్నదట. వుడ్ బి ప్రారబ్ధ లేకపోతే ఫ్యూచర్ ప్రారబ్ధ అనొచ్చు. వచ్చేదాన్ని ముందే మనకు తెలియజేస్తుంది అన్నమాట. అది చిన్న పిల్లవాడిలాగైతే పాస్ట్, ముసలివాడైతే ఫ్యూచర్. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడైతే ఏమిటండి అన్నాడు. ఈ యొక్క పరంచ అంటే భావి శరీరం అని అర్థం. ఇదం అంటే ఈ శరీరం. పరంచ ఇదం చ. ఎక్కడండి పరంచ ఇదం చ? ఫస్ట్ లైన్లోనే ఇదం చ పరలోక స్థానం చ అని ఉన్నది. ఇదం చ అంటే ఈ శరీరం, పరంచ అంటే భావి శరీరం. సంధ్యం అంటే 3వ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటారు. 3వది అనుభవం ద్వారా తెలిసేది. సంధౌ భవం సంధ్యం, స్వప్నస్థానం. ఇది కొంచెం వివరంగా వచ్చే వారం చూస్తాం. ఉపనిషత్తు అంటే మాటల. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.